నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి తండ్రితో పాటు కుమారులందరూ కూడా వాటాలుగా పంచుకున్న తర్వాత తండ్రి తనకు వచ్చినటువంటి వాటాని తనకు నచ్చిన వారసుడికి ఇవ్వవచ్చా, లేకపోతే అమ్ముకునే అవకాశం అతనికి ఉంటుందా అనంటే, మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలు ఉన్నటువంటి చట్టం. ఈ చట్టం ప్రకారంగా వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ తండ్రికి జన్మించినటువంటి వారసులు అంటే కుమార్తెలు కానీ కుమారులు కానీ అందరూ వాళ్ళు, అలాగే తండ్రి కూడా ఒక వాటాదారుడు కాబట్టి ఆ ఆస్తిని సమభాగాలుగా వాటాలుగా పంచుకునే హక్కు అందరికీ ఉంటుంది. అయితే ఎవరి వాటాలు వాళ్ళకు వచ్చిన తర్వాత తండ్రికి అది సొంత ఆస్తిగా మారిపోతుంది. ఆ తండ్రి యొక్క వాటా అతను ఎవరికైనా గిఫ్ట్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, వీలునామా రాసుకోవచ్చు. అదే వారసులైనటువంటి వాళ్ళకు వచ్చినటువంటి కుమారులకు వచ్చినటువంటి వాటా ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ కొడుకుల యొక్క, కూతుర్ల యొక్క, మేజర్ అయినటువంటి వాళ్ళ పిల్లల యొక్క కన్సెంట్ లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా అమ్మే హక్కు వాళ్ళకు ఉండదు. కానీ ఈ తండ్రి మాత్రం తన వాటాని ఏ రకమైనటువంటి ట్రాన్సాక్షన్ చేసుకునే హక్కునైనా అతను కలిగి ఉంటాడు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.